అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమయమ్మ తెలుగు వ్లాగ్స్. మన మమ్మీ ఛానల్ని ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే మాత్రం క్యారెట్ రోటి పచ్చడి అయితే మాత్రం సింపుల్గా ఈజీగా మీకు రొట్టెల్లోకి అన్నంలోకి తినేటట్టుగా పిల్లలు కూడా తినేటట్టుగా అయితే మాత్రం చూపిస్తున్నాను. నేనైతే మాత్రం పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలండి క్యారెట్ పచ్చడికి, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి. నేనైతే మాత్రం ఒక 8 నుంచి 9 మామూలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే చిన్నవి ఎల్లుల్లిపాయ రెమ్మలు కూడా చిన్న సైజ్ అయితే తీసుకున్నాను, పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది. పచ్చిమిరపకాయలు బాగా ఏపి పక్కన పెట్టుకొని, అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఏపి పక్కన పెట్టుకొని, జీలకర్ర అయితే ఆపట్లేదని జీలకర్ర పచ్చిదే వేసేస్తాను. టమాటాలు కూడా కొంచెం పండినవి అయితే ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇవి మగ్గపెట్టేటప్పుడు ఆటోమేటిక్గా స్మాష్ అయిపోయి మెత్తగా అయిపోతాయి. అలాగే కాకుండా పచ్చివి అయితే మాత్రం ముక్కలు ముక్కలుగా ఉండి గుజ్జు భలే ఉంటుంది. ఇది దంచేటప్పుడు మాత్రం ఇది బాగా మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోయి చిన్న గుజ్జులాగా తయారైపోతుంది. పచ్చివి అయితే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడికి. ప్రజెంట్ నా దగ్గర పచ్చివి లేవు కాబట్టి పండినవే దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాను. ఇలా ఏపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా పక్కన పెట్టేసి, అలాగే నేనైతే 2 పెద్ద సైజు క్యారెట్లు అయితే తీసుకున్నాను. మనం దీంట్లోకి క్యారెట్ బదులు వంకాయ వాడుకోవచ్చు, ఇంకా చిక్కుడుకాయ వాడుకోవచ్చు, రకరకాలు అయితే మాత్రం వాడుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే రోటి పచ్చడి టేస్టే వేరు కదా. క్యారెట్లు అయితే మాత్రం ఓవర్గా ఫ్రై చేయట్లేదండి, కచ్చాబిచ్చా ఫ్రై చేశాను. ఇంకా రోళ్ళని అయితే మాత్రం నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే బాగా కొంచెం ఎల్లుల్లిపాయలు బాగా రోస్ట్ అయిపోయి చూసుకోలేదు, కొంచెం ఎల్లుల్లిపాయలు బాగా దంచిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు బాగా దంచుకున్న తర్వాత దాంట్లోనే జీలకర్ర వేసి బాగా దంచుకోవాలండి. జీలకర్ర కూడా కచ్చాబచ్చా దంచుకోవాలి, ఎందుకంటే ఓవర్గా దంచుకోకూడదు. జీలకర్ర టేస్ట్ కూడా మనకి తగలాలి కాబట్టి. నేను ఒకేసారి కలిపి ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కలిపి దంచుకుంటారు, బట్ మనకంత అనుభవం లేదండి, అందుకే నేను విడివిడిగా దంచుకుంటాను. ఎందుకంటే నాకు అంత మెత్తగా కలపడం రాదు కాబట్టి. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు జీలకర్ర నలిపేసిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేసి దంచుకుంటున్నాను. ఎన్నిసార్లు పచ్చిమిరపకాయలు చేసి దంచేటప్పుడైనా సరే కొంచెం కసాబెసా అవుతూనే ఉంటుంది. అదే మా మమ్మీ అయితేనా పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుందండి, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ కదా. నేను ఎప్పుడు రోలుతో దంచడం ఎప్పుడు చేయలేదు ఫస్ట్ పెళ్ళికి ముందు, ఫస్ట్ టైం. బట్ ఏదైనా సరే కళ్ళతో చూసింది ఏదైనా నేర్చుకుంటాం కదా. దీని యొక్క టేస్ట్ ఎంత బాగుంటుందంటే రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఇలా దంచుకున్న తర్వాత పేస్ట్ తీసి పక్కన పెట్టుకొని మనం టమాటాలు కూడా దంచుకోవచ్చు. లేదు, నేనైతే మాత్రం ఆ పేస్ట్లోనే క్యారెట్ కూడా వేసి దంచుతున్నాను. టమాటా లాస్ట్ వేయచ్చులే, మళ్ళీ టమాటా వేస్తే గుజ్జు అయిపోతుంది, క్యారెట్ స్మాష్ అవ్వదు. క్యారెట్ కొంచెం ముక్కలుగా తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ పేస్ట్తోనే క్యారెట్ ముక్కలు కూడా వేసి ఇక్కడ కనిపించిన విధంగా కచ్చాబచ్చా తచ్చుకోవాలండి. ఎందుకంటే ముక్క మనం తినేటప్పుడు తగులితేనే తీయగా కారంగా పుల్లగా అయితే మాత్రం ఉంటుంది. ఇంకా క్యారెట్ని కూడా బాగా స్మాష్ చేసిన తర్వాత చూసారా మొత్తం స్మాష్ అయిపోయింది. మొత్తం ఓవర్గా ఎక్కువ స్మాష్ చేయలేదు, లైట్గా స్మాష్ చేశాను. ఇంకా అప్పటికి ఉప్పు ఏమైనా తక్కువ అయితే మనం ఉప్పు కూడా చూసుకోవచ్చు. ఇంకా దాంట్లోనే మనం గుజ్జుగా చేసుకున్న టమాటా ముక్కలు కూడా కొంచెం గుజ్జు ఎక్కువైంది అనిపిస్తుంది. ఇలాంటప్పుడు దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచాలి, కంట్లో పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇలాగే చాలాసార్లు ఎక్స్పెరిమెంట్లు చేసి కంట్లో వేసుకున్నాను కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఫస్ట్ గెరిటితో మొత్తం కలుపుకొని తర్వాత రోట్లో వేసి దంచాను. అప్పుడే ఉప్పు కావాలనుకుంటే ఉప్పు చూసుకోవచ్చు, చింతపండు కావాలంటే చింతపండు వేయటం వల్ల లైట్ పులుపు అయితే తగులుతుంది. టమాటా ఆల్రెడీ పులుపే, బట్ మనం చింతపండు వేసుకోవడం వల్ల లైట్ పులుపు వస్తుంది కానీ బాగుంటుంది. ఈరోజు తింటాం కన్నా నెక్స్ట్ డే తింటే ఈ యొక్క రోటి పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎస్పెషల్లీ రొట్టెల్లోకి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు. పిల్లలకి రుచిగా చేయాలి, అప్పటికప్పుడు చేయాలనుకుంటే మాత్రం ఈ క్యారెట్ రోటి పచ్చడి అయితే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. దీంట్లోకి నేను లాస్ట్గా ఉల్లిపాయలు అయితే మాత్రం స్లైసెస్ చేసి వేసాను. స్టార్టింగే మామూలుగా ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసి అందులో వేసి మనం దంచొచ్చు, కానీ ఒక్కొక్కసారి అది మెదగ్గా మనకి నోట్లోకి అయితే తగులుతుంది. అలా కట్ చేసి వేస్తే దాని టేస్ట్ ఒకలా ఉంటుంది. చూసారా, అక్కడ నూరుతుంటేనే నాకు చిన్న తుప్పర కింద తగులుతూ ఉంది, ఎందుకంటే అవి కళ్ళల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ప్రయోగం చేస్తేనే కదా దాని రుచి, దాని యొక్క ఎలా ఉంటుందని తెలిసేది. నేనైతే మాత్రం రకరకాల కూరగాయలతో ట్రై చేస్తాను. ఎప్పుడైతే వీడియోలో చూసానో ఇలా కలితే ఒకసారి ట్రై చేస్తే ఎలాగుంటుంది అని చెప్పేసరి ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. చూసారు ఎంత బాగుందో. అలా అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది కదా. మీరు ఎంతమంది క్యారెట్ రోటి పచ్చడి ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా పచ్చడి చూస్తే మీకు ఏమనిపించిందో ట్రై చేసి ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను కదా. ఇంకేమైనా కూరగాయలతో ట్రై చేస్తే ఎలా ఉంటుందో కూడా అది కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఒక్కసారి ఉప్పు అలాగే
అలాగే పులుపు కూడా చూసుకున్నాను. పులుపు అయితే సరిపోయింది, ఉప్పు కూడా ఎగ్జాక్ట్లీ సరిపోయింది. నేను ఉప్పు ఏదైనా సరే వేసినా పర్ఫెక్ట్గా వేస్తానండి. ఉల్లిపాయలు కూడా వేసి కచ్చాపిచ్చా దంచేసాను కాబట్టి క్యారెట్ రోటి పచ్చడి తయారైపోయింది. చూసారా, మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో తెలియచండి. అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.